నమస్కారం విద్యాసాగర్ గారు. నమస్తే వంశీ గారు. ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ఈ అంశాల మీద? ప్రభుత్వం మాకు చెప్తున్న అంశం ఏంటంటే, మేము టైమ్ అండ్ అగైన్ వీఆర్ మీటింగ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ గవర్నమెంట్ మిషనరీ హూ ఎవర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాళ్ళు వెళ్తున్నప్పుడు మొన్నటిదాకా కూడా మేమే కాదు, అన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఇది కానీ ప్రభుత్వం వచ్చింది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నంగా ఉంది. 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఉద్యోగులకు సంబంధించిన బాకీలే 30,000 కోట్ల దాకా రమారమి ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం రాగానే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల బాకీలన్నీ సాయంత్రానికి తీర్చనటం పద్ధతి కాదు. రాగానే వాళ్ళకు కూడా మౌలికపరమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాలని ఏ ఒక్కరు కూడా ఒక సంవత్సరం పాటు మేము మాట్లాడలేదు. ప్రభుత్వం ఆ సంవత్సరంలో 1వ తారీఖు జీతం ఎంత నేను చెప్పినట్టు కేసెస్ మీద అలాగే 7,500 కోట్లు బకాయిలు ఇచ్చారు టు దట్ ఎక్స్టెంట్. కానీ ఏదైతే మా పిఆర్సీ ఉందో, ఏదైతే డిఏ ఉందో, సరెండర్ లీవ్లు ఉన్నాయో, టీఏడిఏలు మాకు సంబంధించినవి ఉన్నాయో, రెగ్యులరేషన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ లేదో, అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని అడగలేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయ సంఘం కానీ 62 సంవత్సరాలు మాకు చేయండి అని ఒక బ్యాడ్ మీద సంతకం పెట్టినాడు లేడు. ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలలో ఉన్న టీచర్స్ 8,000 మందికి వాళ్ళకి 62 సంవత్సరాలు ఇవ్వాలి. మేమేమంటాం, ఏం అడగకుండా 8.5 లక్షల మంది ఉద్యోగులకి సర్వీస్లో ఉన్న వాళ్ళకి 62 ఇచ్చి మొన్న 58 నుంచి 60 చేసినప్పుడు వాళ్ళకి 60 చేసి, అంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో 58 చేసినప్పుడు వాళ్ళకి 55 చేసి ఇవాళ 60 నుంచి 62 చేస్తే కనీసం వాళ్ళు కూడా ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అంటాం. అందుకని ఆ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల నుంచి అట్లా పెట్టుకుని, ఈ ప్రభుత్వం 14 నెలలైనా కూడా ఇంకా మీనవేషాలు లెక్కిస్తూ ఉంది. అంటే మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? ఈ ప్రభుత్వం అయినా సరే కనీసం మీ డిమాండ్స్ కావచ్చు, మీకు డిమాండ్స్ పక్కన పెడితే మీకు రావాల్సిన హక్కులు, మీకు రావాల్సిన ఏరియాస్ ఇవన్నీ క్లియర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు ఎన్నికల విషయంలో చాలా పాత్ర వహించారు. ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో ఈ పార్టీని అధికారంలో తీసుకోవడానికి పనిచేశారని అంటారు. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇప్పుడు మీకు జరుగుతుందో ఇంకోటి రియాలిటీలో అంటున్నారు. ఈ ప్రభుత్వం నమ్మకంగా ఉందా మీకు? మీరు నమ్మకం అంటే ఒక రకంగా అంటే ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అన్నారు. కొన్ని చేశారు, నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు అసలైన ఇష్యూ ఘట్టం ఇప్పుడే ఉంది. ఏదైతే వాళ్ళ చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక పిఆర్సీ కమిటీ, ముఖ్యంగా కమిషనర్ని అపాయింట్ చేయడానికి కూడా ఇంత మేనవేషాలు లెక్కిస్తున్నారు అంటే ఉద్యోగ వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేస్తే అది ఒక సంవత్సరంలోనే 6 నెలల్లోనే ఇస్తుంది. వీళ్ళకు జీతాలు పెంచాల్సి వస్తుంది. అందుకని దీన్ని డిలే చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ఉద్యోగుల్లో ఒక రకమైన ఇది ఉన్నది. లేదు, సంవత్సరం ఆగాం, ఇప్పుడు నో ఇట్ ఈస్ ద టైమ్ టు గో ఫర్ ద థింగ్స్. అందుకని వీటిలో కొన్నిటిని డిఏ, పిఆర్సీ వీటిని కూడా మనం ముందుకెళ్లాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. ప్రభుత్వం కూడా దీని మీద ఈ నెల వచ్చే నెలలో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. కలిసినప్పుడు ఎట్లా సందర్భం వచ్చిందా లేదా మర్యాదపూర్వకంగా గ్రీట్ చేయాలి? యాక్చువల్గా మర్యాదపూర్వకంగానే కలిసాం. జేఏసీ పక్షాన్ని చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం, అలాగే సీఎం గారిని కలిసాం. జేఏసీ పక్షాన్ని కలిసినప్పుడు చీఫ్ సెక్రటరీ గారితో ఎట్ లెంత్ వీ హావ్ డిస్కస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్స్. ఏదైతే 14 డిమాండ్స్ మా ఉన్నాయో 14 డిమాండ్స్ని ఉపాధ్యాయ సంఘాలు, మేము ఆర్టీసీ అన్ని సంఘాలు యాజ్ ఎ జేఏసీ చైర్మన్గా మొత్తం రాష్ట్రంలోని అన్ని సంఘాలను తీసుకెళ్ళి కలిసాం, చర్చించాం, ఇది చేసాం. ముఖ్యమంత్రి గారిని కానీ ఆయన్ని మాత్రం మర్యాదపూర్వకంగా, కొత్తగా ఎన్నికయ్యాం కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి క్లియర్గా చెప్పాం, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నది. పిఆర్సీ విషయంలో, డిఏల విషయంలో, మిగతా వాటి విషయంలో మనం చూపాల్సినంత చొరవ చూపటం లేదనేది ప్రజల్లో, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. దానికి అనుగుణంగా మీరు కాస్త పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఉద్యోగుల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము అది కూడా అందుకే నేను రెగ్యులర్లీ ఐఎమ్ టెల్లింగ్, ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు పోలవరం వైపు వెళ్తున్నాయి, రాజధాని వైపు వెళ్తున్నాయి, రోడ్స్ వైపు వెళ్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయి, టూరిజం మీద వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ మీద వెళ్తున్నాయి, ట్రేడ్ మీద వెళ్తున్నాయి, ప్రాజెక్ట్స్ మీద వెళ్తున్నాయి. సంతోషం. ఈ రాష్ట్రంలో సామాజికంగా కూడా అంత అవగాహన ఉన్న వ్యక్తులుగా, ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక అంతర్భాగమైన వ్యక్తులుగా, ఏది వచ్చినా కూడా ఏ ఉద్యమం ఒక ఉద్యోగ సంబంధించిన ఉద్యమాల్లో కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమం వచ్చినా కూడా ముందుండే వ్యక్తిగా ఇవన్నిట్లు ప్రభుత్వం అడుగు వేయటం మంచిదే. కానీ జగన్నాథ రథ చక్రాలు అన్ని వైపులా నడుస్తున్నాయి. 14 నెలలు అయింది. అది ఉద్యోగుల వైపు కూడా ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగుల వైపు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగులు ఇవాళకి కూడా అసంతృప్తి ఉన్నా కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వాధినేత మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన అనుభవం మీద ఈ రాష్ట్రానికి సంపద పెంచుతారని ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి అనుభవం ఉంది. ఆయన వేతన సవరణ కొత్త కాదు. ఆయన టైంలోనే 3 వేతన సవరణలు తీసుకున్నాం. ఆయనకి ఏమి కొత్త అంశాలు కాదు.
ఉద్యోగుల సంఘాలు కొత్త కాదు, ఉద్యోగ వ్యవస్థ కొత్త కాదు, ఉద్యోగుల సమస్యలు కొత్త కాదు. వీటన్నిటిని టైం అండ్ అగైన్ కొత్త వరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది ఉన్నది. అందుకని ఆయన ఉన్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి, మేము కాదంటలా. కానీ ఒక ఫేజ్ వైజ్ మేనర్లో చేస్తూ టైం ప్రకారం వాటిని ఇస్తూ ఉద్యోగుల్లో ఎస్ ఈ ప్రభుత్వం మనకి అన్ని సక్రమంగా చేస్తుంది అన్న భావనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్నే చెప్తున్నాం మేము. ఉద్యోగస్తులు మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. సమర్థుడిగా ఇవన్నీ సాధించగలుగుతారా, లేదంటే ఒక సామాజిక వర్గమనో లేదంటే పదవుల కోసం మిమ్మల్ని మీరు అమ్ముకొని మిగిలిపోతారా తర్వాత రోజుల్లో అనేది అందరూ మీ దగ్గర నుంచి క్యూరియాసిటీకి ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యాసాగర్ వీటికి భిన్నంగా ఉంటారా, లేదా చెప్పిన మాట కట్టుబడి పోరాటం చేసి ఉద్యోగస్తుల తరపున నిలబడతాడా, లేదా ఏదైనా సాధిస్తాడా? నేను ఎలా ఉంటానో గత 30 సంవత్సరాల అనుభవం చెప్తుంది. ఒక పీక్ స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. దీని తర్వాత ఇక్కడ మీరు నిలబడే దాన్ని బట్టే అసలేంది ఉంటుంది. వంశీ గారు ఇక్కడ ఒక మాట చెప్తా. నేను ఒక 30 years వితౌట్ బ్లెమిష్, చిన్న ఇది లేకుండా బ్లెమిష్లెస్ సర్వీస్ని, ఉద్యోగుల యొక్క రిజల్ట్లెస్ సర్వీస్ని వైట్ పేపర్ లాగా వచ్చాను. ఇవాళ మీరు అన్నట్లు ఒక పీక్ స్టేజ్కి వచ్చాం. బాధ్యత బరువు చాలా ఉంది, అనంతమైనది ఉంది. దానికి నా ఎఫర్ట్స్, దాన్ని తీసుకురావడానికి మేము నిలబడాల్సిన విధానం అవన్నీ కూడా ఉంటాయి. నేను ఇవాళ ఏ పొజిషన్లో ఉండి ఎలా ఉన్నానో అలాగే పదవీ విరమణ చేయాలని కోరుకుంటాను. పదవీ విరమణ పదవులతోనో డబ్బుతోనో ఇంకో దాంతోనో కోరుకున్నాను. ఉద్యోగులు ఏదైతే నా మీద పెట్టుకున్నారో నమ్మకం, ఇప్పుడు మన ఉంటాయి 100 సమస్యలు ఉంటాయి, 100ని నేను పరిష్కారం చేయలేకపోవచ్చు, 100కి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, ఎవరూ చెప్పలేరు. ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా మనం కోరుకునేవన్నీ కూడా చేయలేము. కానీ వాళ్ళకు సంబంధించిన అంశాలను కృత నిశ్చయంతో, ఇబ్బంది లేకుండా, ఒక ఇంటిగ్రిటీతో ముందుకు తీసుకెళ్లే నాయకత్వం సాగర్ గారిలో ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. సాగర్ గారిలో అటువంటి నాయకత్వంతోనే ఉండి ఆయన పదవీ విరమణ చేస్తున్నారు అనిపించుకుంటే వెళ్ళాలనేది నా ఇది. దానికి ఈ పదవి అనేది నెక్స్ట్ మీ పొలిటికల్ కెరీర్కి స్టార్టింగ్గా ఇది ఒక రెడ్ కార్పెట్ లాగా యూజ్ చేసుకుంటారా, లేకపోతే రాజకీయాల్లోకి వెళ్ళరా? నా దగ్గర 2 ఇష్యూస్ ఉన్నాయి వంశీ గారు. ఈ రెండింటి విషయం వల్ల నేను అక్కడ పనికిరాను. నేను పదే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవటం వాళ్ళ దగ్గర ఇది చేయటం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఒక పదవిని ఆశించే వ్యక్తికి టైం అండ్ అగైన్, మీకు తెలుసు, టైం అండ్ అగైన్ వెళ్ళి మనం ఇది చేసుకునే పరిస్థితి ఉంటుంది. నా దగ్గర అటువంటి పరిస్థితి లేదు. 2 కన్స్ట్రైంట్ డబ్బు ఇవాళంతా కూడా అది కూడా లేదు. కానీ నేను ఒక మాట చెప్తా, ఏ వ్యక్తికైనా ఏదైనా ఉండటం తప్పని నేను, ఎవరికైనా ఉంటుంది తప్పన్నాను. కానీ ఈ సీట్లో కూర్చున్న వ్యక్తికి నేను 4 సంవత్సరాల తర్వాత పదవి కావాలి అంటే అది ఉద్యోగులందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇర్రెస్పెక్ట్ ఏ వ్యక్తి అయినా ఉండండి, సీట్లో కూర్చున్నప్పుడు నేను ఉద్యోగుల డిమాండ్స్కి అనుగుణంగా పనిచేస్తే, నేను ఏ ఇమేజ్తో ఉన్నానో నా ఇమేజ్తోనే నేను ముందుకు వెళ్ళాలని పనిచేస్తే, నేను వెళ్ళేటప్పుడు కూడా శభాష్ అనిపించుకుని వెళ్ళాలని ఉద్దేశంతో పనిచేస్తే ఉద్యోగులకు మంచి జరుగుతుంది. నేను ప్రభుత్వంతో ఇదిగా ఉంటాను, ప్రభుత్వంలో మంచి పోస్ట్ వస్తుంది, ఆ పోస్టు నాకు రావాలి, దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ అడుగులు వేస్తూ ఆ అడుగులు కూడా ఇప్పుడే వేయాలని ఏ నాయకుడైనా అనుకుంటే అది ఉద్యోగ వ్యవస్థకే తీరని నష్టం జరుగుతుంది. అటువంటి నష్టాన్ని కలిగించే ప్రక్రియ సాగర్ గారు ఎప్పుడు చేపట్టడు. అటువంటి ఉద్దేశాలు లేవు, అటువంటి వైపు అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు. మిగతా ఉద్యోగ సంఘాల వాళ్ళు ఈ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సంబంధించి ఆస్తుల విషయంలో కావచ్చు, అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో ఎంక్వైరీ చేయాలి అని చెప్తూ ఉంటారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? గతంలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు వచ్చిన వారికి పారదర్శకత వీటన్నిటిని చూస్తూ ఉంటారు కదా, మీరు మీ దగ్గర పారదర్శకత ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఏపీ ఎన్జిఓస్ అనేది ఒక జైగాంటిక్ ఆర్గనైజేషన్, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. నిర్మాణ పరంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థకి లేనంత నిర్మాణపరమైన మండల వ్యవస్థ నుంచి తాలూకాలు, సిటీలు, తాలూకాలు, రాష్ట్ర వ్యవస్థ దాకా ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల క్రితమే, 40 years క్రితమే ఇక్కడ దాదాపు 205 ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ 205 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సీనియర్స్ నాయకులు ఉన్నారు. ఆ ప్రాంతాలలో ప్రాబల్యం కలిగిన లబ్ధిప్రతిష్ఠులైన నాయకత్వాలు ఇవాళకి ఆ సంఘాలు మా అన్నింటిలో కూడా అట్లా ఉన్నాయి. ఉన్నప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇంత ఆస్తులు, ఇంత వ్యవహారం ఉన్నప్పుడు ఎక్కడో చోట కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. నేను దాన్ని ఐఎమ్ నాట్ డెనీయింగ్, ఇట్ ఈస్ నాట్, ఇట్ మే హ్యాపీన్, మా దృష్టి కూడా కాస్త కూస్తూ వస్తాయి. నో వీ వాంట్ టు కట్టేల్ దట్. అటువంటిది ఎక్కడ ఉన్నా కూడా మేము దాన్ని ఒక పారదర్శకతో, నేనేమంటానంటే ఈ డోంట్ విక్టిమైజ్ ఎనీ ఇండివిజువల్ ఎప్పుడు కూడా విక్టిమైజ్ చేసి మనం ఇది చేయకూడదు. అంటే తప్పు చేసిన వాడికి పర్వాలేదు, నేను దాన్ని కాదంటలా, దాన్నే దొక్కుతంగా పెట్టుకు పని చేయకూడదు. యూ కరెక్ట్ ద సిస్టమ్.
మీరు అన్నట్టు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ కరెక్ట్గా ఉండాలి, చార్టర్డ్ అకౌంట్ ఉండాలి, ఆడిటింగ్ కరెక్ట్గా ఉండాలి, ఎవ్రీ ఇయర్ ఆడిట్ సబ్మిట్ చేయాలి, 3 సంవత్సరాలకు ఒకసారి టోటల్గా ఇవ్వాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. నౌ వీఆర్ గోయింగ్ త్రూ దట్. ఎందుకంటే వెళ్తాం తప్పనిసరిగా. ఇంకోటి కూడా ఉంది అక్కడ. అందులో సాగర్ గారు వెళ్ళి మీరు అన్నట్లు ఏదన్నా ఒక 3, 4, 5, 10 డిమాండ్స్ తీసుకొస్తే సాగర్ గారు తీసుకొస్తాడు. సాగర్ గారు తర్వాత అందుకని సాగర్ గారి తర్వాత వ్యవస్థ ఏపీ ఎన్జిఓస్ జేసీ అన్ని సక్రమంగా నడవాలంటే వ్యవస్థలో మనం కొన్ని తీసుకురావాలి, బలంగా ఉండాలి, ప్రామాణికంగా ఉండాలి. నేనేమంటానంటే అందుకే నేను ఒకటి చెప్తాను, డిమాండ్స్ అడుగుతాం, డిమాండ్స్తో పాటు గౌరవం కూడా రావాలి. సాగర్ గారు వెళ్తే గౌరవం ఉండాలి, ఏపీ ఎన్జిఓస్ వెళ్తే గౌరవం ఉండాలి, జిల్లా అధ్యక్షుడు వెళ్ళినా గౌరవం ఉండాలి. గౌరవం ఉండాలంటే గౌరవానికి తగ్గట్లు మనం బిహేవ్ చేయాలి, ఆ ప్రామాణికతను పెంచుకోవాలి. అది కూడా చెప్తున్నాం. 2 బాధ్యతలు ఉన్నాయి నాకు. ఒకటి ఉద్యోగులకు సంబంధించి మొత్తం అందరికీ సంబంధించి వాటిని తేవటం ఒకటి, రెండోది ఏపీ ఎన్జిఓస్కి సంబంధించి ఇంత పెద్ద ర్యాండమ్ ఆర్గనైజేషన్లో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశాల్లో ప్రామాణికతనే. ఇప్పుడు ప్రామాణికత లేదంటే లేదని అన్నాను. ఆ ప్రామాణికతను ఇంకాస్త పెంపొందించి నలుగురిలో ఇదే అనిపించుకున్నప్పుడు ఆ గౌరవం నాకు బార్గెనింగ్ కెపాసిటీని ఇస్తుంది. వాళ్ళ యూనిటీ అనేది నాకు బార్గెనింగ్ కెపాసిటీని ఇస్తుంది. వాళ్ళ ప్రామాణికత అనేది నాకు బార్గెనింగ్. వీటితో ప్రభుత్వం దగ్గర నుంచి మనం తేవటంలో ఈజీ అవుద్దని చెప్తున్నా. దాని ద్వారా ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు రేపు మార్నింగ్ మనం ఎలక్షన్స్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా యువతను పెంచండి అని చెప్తాం. ఎందుకంటే ఏపీ ఎన్జిఓస్ అంతా సీనియర్ నాయకులు ఉంటాం. 4-5 సంవత్సరాలు అందరూ 4 years తర్వాత క్రీమ్ ఆఫ్ లీడర్షిప్ అంత వెళ్ళిపోద్ది. నేను వచ్చినాక ఇవాళ గుర్తించాం. నేను అలా ఉండను, ఇవాళ రోజు ఆలోచించాను. వాళ్ళు గుర్తించి ఒక 25 to 30% యంగ్స్టర్స్ని ఇన్కల్కేట్ చేస్తున్నాం ఇప్పుడు మెల్లిగా. ఈసీ మెంబర్స్గా, డిఈసీలుగా, ఆఫీస్ బ్యారర్స్గా, అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మెల్లిగా తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో వీళ్ళు కండక్ట్ ట్రైనింగ్ క్లాసెస్, క్యాంప్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు చూస్తారు. ఇవన్నీ జరిగిన పిమ్మట ఆ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకో 15 సంవత్సరాలు దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైతే వాళ్ళు దెబ్బతింటుందో మనం దీని మీద దృష్టి పెట్టమో, నేనుండి 4 తెచ్చుకుని శబాష్ అనిపించుకుని ఇంకోటి అనిపించుకుని వెళ్ళిపోతాను. కానీ ఆ తర్వాత వ్యవస్థ సరిగా లేకపోతే ఉద్యోగులు దెబ్బతింటారు. అందుకని ఆ వ్యవస్థను సక్రమంగా తీసుకెళ్ళడం విషయంలో కూడా ఇంకోటి కూడా అంటారు, నాయకుడు ఇస్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ అంటారు. నాయకుడు పోస్ట్ మ్యాన్ కాదు. ఎవరైనా వచ్చి నాకు లెటర్ ఇస్తే తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇవ్వటం కాదు. నాయకుడు యూ హ్యావ్ టు వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని తప్పు అయితే వాళ్ళకే చెప్పి, ఒప్పు అయితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి విధించేసి పనిచేయించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. రెండోది ఐ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. నాయకుడు అనేవాడు హీ హాస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. అంటే ఈ సంఘం లక్ష్యం ఏంటి, దీని ఇదేంటి, దీని ఔన్నత్యం ఏంటి, దీని చరిత్ర ఏంటి, రేపు ఎలా వెళ్ళబోతున్నాం, వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇప్పుడు డిమాండ్స్ మీద మన స్టాండ్ ఏంటి, సిపిఎస్ మీద మన స్టాండ్ ఏంటి, ఇంకో దాని మీద కొన్ని విషయాల్లో క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పుడు నో క్లారిటీ లేకుండా ఉండే సమస్య లేదని చెప్తున్నాను. సమస్య లేదు, క్లారిటీ. మీటింగ్స్ ఉంటాయి, కౌన్సిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక క్లారిటీతో వెళ్తే దేని మీద నిలబడాలో దాని మీద ఖచ్చితంగా నిలబడుతుంది. మిగతా ఉద్యోగ సంఘాలకి మీ ఉద్యోగ సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఎన్నో చరిత్ర ఉండొచ్చు, ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యోగ సంఘాలు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఉద్యోగ సంఘాలు అది వేరే దాంట్లో ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఒక్క విషయం చెప్తాను నేను. ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం, కామెంట్ చేసుకోవటం, లేకపోతే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అనేది ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనే ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అట్లాంటి అభిప్రాయం? ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటాను నేను ఎక్కడా కూడా. మీరు చూసుకోండి, ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను. అలాగే ఎవరన్నా నేను పనిచేస్తున్నా ఉద్యోగులు 200 సమస్యలు ఉన్నాయి, 500 సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించే వాళ్ళ. ఇంకొక నాయకుడు ఎవరన్నా వచ్చి లేకపోతే ఇంకొక వ్యవస్థలు ఇంకొకరు వచ్చి నేను 10 సమస్యలు 20 సమస్యలు చేశానంటే టు దట్ ఎక్స్టెంట్ మంచిదే. కానీ ఇటువంటి ధోరణులు ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉద్యోగుల్లో ఐక్యమత్యత లేదన్నది ఇచ్చి అది మనం 1-2 సమస్యలు చేయడానికి ఏమైనా పనికి వస్తుందేమో కానీ ఓవరాల్గా మనకు ఉన్న సమస్యలన్నింటినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని మేము ఉద్యమ నాయకులు ఎప్పటి నుంచో మేము ఉద్యమంలో ఒకటే చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఎడ్యుకేట్ ఇప్పుడు అదే చేస్తున్నాం. అవగాహన ఏంటి, డిమాండ్స్, దాని అవగాహన, దాని ఏంటి. నెక్స్ట్ ఆర్గనైజ్, ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు మేము పిలిపిస్తే లక్షల మంది రావాల్సిన పరిస్థితి ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత యాజిటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వీటన్నిటిలో కూడా యూనిటీ, ఐక్యతే తీసుకొస్తుందని చెప్పి మేము అంతా అనుకుంటాం. విద్యాసాగర్ గారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నాది పొన్నూరు జిల్లా పొన్నూరు నా స్వగృహం. మా తండ్రి గారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోయారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, బీఎస్సీ వరకు
ఇక్కడ చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషను ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తదుపరి నేను ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టాను. ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన 2.5 సంవత్సరాల్లోనే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్కి ఈసీ మెంబర్గా, నేను విజయవాడలో నగర శాఖలో ఈసీ మెంబర్గా, తర్వాత జాయింట్ సెక్రటరీగా, జిల్లాలో జాయింట్ సెక్రటరీగా, జిల్లాలో రెండోసారి మళ్ళీ ట్రెజరర్గా, మళ్ళీ జిల్లా ట్రెజరర్ నుంచి జిల్లా సెక్రటరీగా, జిల్లా సెక్రటరీ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా 6 పర్యాయాలు నేను జిల్లా ప్రెసిడెంట్గా, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇట్లా నా ప్రస్థానం దిగినైంది. నేను కింద నుంచి పైదాకా ఏ ఒక్కరు, ఈవెన్ నేను జిల్లా సెక్రటరీ అయినప్పుడు, జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మిగతా వారు కానీ, అప్పుడు అశోక్ బాబు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవాడు, నేను సెక్రటరీగా ఉండేవాడిని, నారాయణ గారు ఉండేవాడు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నాళ్ళలో కుర్రాళ్ళలో స్పార్క్ ఉన్న కుర్రాడు, నిజాయితీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, వాయిస్ ఉంది, జనాల్లో ఆ ఇమేజ్ ఉంది. ఇతను సంఘానికి నాయకత్వం వహిస్తే సంఘం ఇమేజ్ పెరుగుద్ది, మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇది చేసుకొచ్చారు. కానీ ఆ రోజున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఐఎమ్ రిలక్టెంట్ టు ది, నాకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. నాకు సాహిత్యం అంటే బాగా ఇష్టం. నేను ఆయన బుక్ హోమ్, ఆ పుస్తకాల్లో ఉంటాను. స్విమ్మింగ్ ఇష్టం, రోజు రెగ్యులర్గా ఒక గంట సేపు కృష్ణానది యువతల నుంచి అవతలకి ఈదుకుని వస్తూ ఉంటాను. నేను మౌంటైనరింగ్ చేస్తాను, ట్రెక్కింగ్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ మీద నాకు మంచి అవగాహన ఉంది, అభిష్టం ఉన్నది. అట్లా అనేక రకాలైన ఉన్నాయి. జీవితం ఇవన్నిటితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే నేను కొంత లిమిట్ చేసుకుంటూ ఉంటాను. బట్ పెద్దలందరూ కలిసి నన్ను ఆ లిమిట్లో నుంచి ఫోకస్లోకి తీసుకొచ్చారు. ఫోకస్లోకి వచ్చినాక ఎప్పుడు కూడా నేను ఆ పాత్రకి న్యాయం చేయకపోవడం కానీ, ఆ పదవిని, ఆ ఉన్న పదవిని 10 రెట్లు పెంచే పరిస్థితి కానీ తగ్గించే పరిస్థితి ఎప్పుడు చేయలేదు. మీ ఎదుగుదలలో మీ కుటుంబం పాత్ర ఏంటి? కుటుంబం సహకరించకపోతే ఇవాళకి కూడా, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా, నేను ఉదయం 9:30-10కి నా బాక్స్ తీసుకుని ఆఫీస్కి వస్తాను, రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్తాను. నా మ్యారేజ్ అయ్యి కూడా 30 ఏళ్ళు పైన అయింది. ఇంతవరకు ఇంట్లో ఒక చిన్న కంప్లైంట్ కానీ ఇంకోటి కానీ లేదు. ఇంటి నిండా కూడా ఎప్పుడు జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరూ మా మదర్ కానీ వాళ్ళు కానీ అంతా ఉంది. బట్ అదృష్టవశాత్తు పిల్లలంతా, ఇద్దరు నాకు ఆడపిల్లలు, ఇద్దరు బ్రహ్మాండంగా చదువు. మీరు ఉద్యమం సమయాల్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఉద్యోగస్తుల సమస్యల మీద లేదంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద పోరాడుతున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం మీ మీద వేరే రకంగా బిహేవ్ చేసినప్పుడు బాధపడ్డారా? అలాంటి వాటిలో బాగా కుంగిపోయిన సందర్భం ఏంటి? మిమ్మల్ని మీకు కుంగదీసిన సందర్భం? ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేసి దానికి తగిన ఫలితం రానప్పుడు మనం ఇంత కష్టపడ్డాం, దీనికి సంబంధించి రాలేకపోయిందే అన్న బాధే తప్పితే, అలాగే మన బీఆర్టీఎస్ ఉద్యమం దానికి అష్టదిగ్బంధనం చేసి అన్నీ చేసినా కూడా దాన్ని సక్సెస్ చేసాం. అవును, అది బాగా చేసాం. ప్రభుత్వం కూడా అంత దాని గురించి అంత ఇది చేసింది. అప్పుడున్న మా నాయకత్వం ఇంకాస్త గట్టిగా ఉండగలిగితే, మాకున్న అనుభవం మీద కానీ, నాకున్న అవగాహన మీద కానీ, ఇక్కడున్న పరిస్థితులన్నీ తెలిసిన దాని మీద కానీ నాయకత్వం ఇంకాస్త గట్టిగా ఉంటే మనం చేసిన ఉద్యోగం, అది మనం చేసిన కూడా కాదు, నేను ఆర్గనైజ్ చేసే ఇక్కడ. బట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి చేశారు, చాలా ఓన్ చేసుకుని చేశారు. అటువంటి ఓన్ చేసుకుని ఇన్ని లక్షల మంది, అంతకుముందు 25 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు మేము చేసాం. బస్సులు పెడతాం, నెలలు తిరగటం, మండలాల తాలూకాలు తిరిగి అందరినీ ప్రేరేట్ చేయటం, మీకు పలానా రోజు ఇంతమంది రండి అని చెప్పడం, ఇవన్నింటిని ఆర్గనైజ్ చేసుకుని చేసాం. ఆర్గనైజ్ చేయకుండా మేము చేసిన సమయకేంద్ర ఉద్యమం అప్పుడు, మొన్న బీఆర్టీఎస్ ఉద్యమం అప్పుడు, అంటే ఆర్గనైజ్ చేయకుండా అన్ని లక్షల మంది ఓన్ చేసుకుని ఆ ఉద్యమాన్ని ఉన్నప్పుడు మనం ఇంకాస్త స్థిరత్వంతో నిలబడి ఉంటే ఉద్యోగులకి ఇంకాస్త మంచి 24 అవర్స్తోనే జరిగేది. అది జరగలేదన్న భావన ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొంత ఇబ్బందే. అరే మన డబ్బులు ప్రభుత్వం, మన డబ్బులు మేము పెట్టుకుని ఇవాళ 30-40 వేల కోట్లు జీపీ ఉంటాయి. మాది 14 వేల కోట్లు ఏపీజీఎల్ఐలో ఉంటాయి. మేము నెలకు 1400 ఉంటాయి చెప్పినట్టు కడుతున్నాం. 100 కోట్లు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ప్రతినిధిగా, అయ్యా 100 ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి అని మాకు చెప్తున్నామంటే అది కూడా కొంత బాధ కలిగించే విషయంగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ రెండింటినీ ఒడిదుడుకులన్నీ తట్టుకుని వచ్చినప్పుడే ఇక్కడికి దాకా రాగలుగుతూ ఉంటాం. ఇటువంటి అనేకం చూసాం, అందులో ఎటువంటి ఇది లేదు, చూసాం. కాకపోతే నాకున్న కొంత ఇదేంటంటే, మా ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీకి మంచి ఇది. మా ఫ్యామిలీ, మా ఇంట్లో నేను పుట్టేసరికి మా తాతగారి దగ్గర కానీ ఇది కానీ ఒక 2000 కమ్యూనిస్ట్ పుస్తకాలు చక్కగా మా ఇంటి ముందు ఉండేవి. నేను ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటాను. నేను తీసి 9th 8th క్లాస్ నుంచి ఆయన చదువుతూ ఉండేవాడిని.
చదువుతున్నప్పుడు మా పెద్దవాళ్ళందరూ అనేవాళ్ళు ఈ జనరేషన్లో ఆ బీరువా తీసి చదివే నువ్వు ఒక్కడవే, చాలా మంది ఉన్నావు, నువ్వు ఒక్కడవే ఉన్నారు, దాని నుంచి వచ్చాను. అట్లాగే దాని నుంచి ఎస్ఎఫ్ఐలో మీరు సాహిత్యం చదువుతారా రాస్తారా కూడా? కొంత రాస్తానంటే ఇప్పటి వరకు రచనా వ్యాసంగంలోకి వెళ్ళలేదు, కానీ ఎవరి గురించి అన్నా రాయాలన్నా, ఇది పెట్టాలన్నా, ఏదన్నా ఉద్యమాల గురించి కానీ, ఏదైనా వ్యక్తుల గురించి కానీ, వ్యవస్థల గురించి రాయాలంటే కాస్త కూస్తో చక్కగా రాయగలను. వాటిలో ఉంది. నెక్స్ట్ అంటే లక్ష్యం ఏంటి? ఉంది. ఇప్పుడు నేను మా ఉద్యమం దీనికి సంబంధించిన మా జర్నల్ కానీ, మాకు ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి, వాటిని ఉంది. బట్ ఇప్పుడు టైమ్ ఈజ్ ద కన్స్ట్రెంట్ ఫర్ మీ. ఆ టైం కన్స్ట్రెంట్తో కొంత ఇబ్బంది. మీ లక్ష్యం ఏంటి మరి నెక్స్ట్? ఈ సాధించడమేనా లేదా దీని తర్వాత, ఈ అధ్యక్షుడి తర్వాత లక్ష్యం ఏంటి? అంటే నేను జీవితం అయిపోతుందని భావించే వ్యక్తుల్లో నేను ఒకటి. జీవితం అయిపోతుంది. జీవితం ఎందుకంటే టైం ఈజ్ షార్ట్. మనం రోజు అనుకుంటాం ఒక రోజు వెళ్ళిపోతుంది, ఒక రోజు వెళ్ళిపోతుంది, మనం ఒక రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, నాకు ఎన్విరాన్మెంట్ మీద, ప్రపంచం మీద, టూరిజం మీద, సాహిత్యం మీద, సంగీతం మీద, అన్నిటి మీద బాగా అభిరుచి ఉంది. కాస్త డెప్త్, కాస్త కూస్తో దాంట్లో ప్రవేశం కూడా ఉంది. నేను వీటన్నిటిని స్పృశించలేకపోతున్నాను అనుకున్న రీతిలో అన్న భావన నాలో ఉంది. ఇప్పుడు కూడా నేను ఈ స్థాయిలో 30 సంవత్సరాలు నేను పనిచేసి అంతా చేసి వచ్చాను కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నా పనిచేస్తే ఆ ఇన్స్టిట్యూషన్లో టాప్ లెవెల్కి వెళ్తాం అనేది ఒక సార్థకత. అందుకని దీంట్లో కూడా రావాలనుకున్న కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చాం. వచ్చినాక ఇంకొక రిటైర్ అయిపోతాం 3-4 సంవత్సరాలు. రిటైర్ అయిపోతే అప్పుడుకి 62 సంవత్సరాలు వస్తాయి. 62 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని పర్యటించాలి. నాకు బాగా ఇష్టం. ప్రపంచ సంస్కృతులు, ప్రపంచ భాషలు, వారికి సంబంధించిన వ్యవహారాలు, అలాగే ప్రపంచం మనకు చాలా, ప్రకృతి చాలా ఇచ్చింది. వాటన్నింటినీ దగ్గరగా ఉండి చూడటం, వీటన్నింటినీ చేయటం, వాళ్ళతో మమేకం అవటం, ఎక్కడికక్కడ ఉన్న ట్రైబల్స్ కానీ గిరిజన వెళ్ళిపోతూ ఉంటాను నేను. అదొక వేరే ప్రపంచంలోకి, వేరే ప్రపంచం ఉంది. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. వీటన్నిటికీ అలాగే ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత టైం స్పేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి నేను అసలు ఏం టైం స్పేర్ చేయలేకపోతున్నా. అందుకని ఆ రిమైనింగ్ పీరియడ్ ఏదైతే నేను అయిపోతుందంటే ఉంటారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటారు, ఆశాభావంతోనే బతకాలి. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. 62 సంవత్సరాలు ఉంటాం, అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళ పాటు నువ్వు ఎక్కడికి కావాలని వెళ్ళగలుగుతావు, మేమున్న పరిస్థితుల్లో ఎక్కడైనా నుంచోగలుగుతావు, కూర్చోగలుగుతావు. ఆ తర్వాత ఆరోగ్యాలు, పరిస్థితులు నీకు అనుకూలించు. అందుకని నా నెక్స్ట్ ఇది దాంట్లో గడపాలి. వాటన్నిటిని ప్రణాళికలు ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి, వాళ్ళతో నాకు యాక్సెసిబిలిటీలు అన్ని టీమ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళాలి అన్న ఒక ఆలోచనే ఉన్నది తప్పితే ఉద్యోగుల ప్రజలు అనుకున్నట్లు లేకపోతే ప్రజలు కూడా చాలా మంది నేను ఏ మీటింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సాగర్ గారు నెక్స్ట్ బంచ్గా ఉంటుంది అంటారు. నేనైతే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి స్వభావం కానీ లేదు. ఇట్స్ నాట్ డెస్టినీ నమ్ముతారు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటాను నేను. అది డెస్టినీని నేను పెద్దగా నేను చెప్పే కదా ఫస్ట్ నుంచి నేను కొంత లెఫ్ట్ ఓరియంటెడ్ ఉంటాం మేము. డెస్టినీని ఇటువంటివన్నీ ఏది ఉండదు. నాదైతే ఒకటే ఫిలాసఫీ, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీకు ఏది అంటుకుంటుందో అదే అంటు, అదే మంచి చెడు ఇది అది. సార్ ఒకటి ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఉద్యోగస్తులకి అంటే అప్పటికప్పుడు సభ్యత్వం లేకపోయినా సరే సభ్యత్వం తీసుకుని ట్రాన్స్ఫర్లు ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు. మీ గురించి మిగతా ఉద్యోగ సంఘాలు ఏమంటారు దీని గురించి? ఎవరు అట్లా చేసేది? మేము చేస్తామని చెప్తున్నాం. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సాగర్ గారు కాదు, సాగర్ ఉద్యోగ సంఘాలకు నేను ఒక ప్రామాణికత గౌరవం తేవాలని చెప్తాను. యూ ఎర్న్ యువర్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ నోబడీ గివ్స్ యూ, హానర్ సంబడి విల్ గివ్స్ యూ. యూ షుడ్ ఎర్న్ ద రెస్పెక్ట్ అండ్ యూ విల్ గెట్ ద హానర్ అంటాను నేను. అందుకని నీ రెస్పెక్ట్ నువ్వు ఎర్న్ చేయాలి. ఎర్న్ చేయాలంటే ఎక్కడ నువ్వు ఒక వ్యక్తి ఆఫీస్ బేరర్ కానప్పుడు ఆ వ్యక్తికి మనం ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ పోస్ట్కి రావాల్సిన ఇంకొక ఎంప్లాయీ ఆ పోస్ట్కి రాలేడు. అతడు సంఘాన్ని ప్రశ్నిస్తాడు, సంఘాన్ని డిజోన్ చేసుకుంటాడు, సంఘానితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అందుకని అటువంటి పరిస్థితుల్లోకి సంఘాలు వెళ్ళొద్దని చెప్తాను. అది మా సంఘంలో అటువంటిది ఉన్నా కూడా నేను ఐఎమ్ కీప్ ఆన్ చెకింగ్ ఇట్. నేను 30 సంవత్సరాలు ఈ దీనిలో ఉన్నా, దాదాపు 20 సంవత్సరాల పాటు కృష్ణా జిల్లాలో నేను లెటర్లు ఇచ్చే పొజిషన్లు అన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నా. నా జీవితంలో నేను ఏ వ్యక్తికి కూడా ఒక లెటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితే సంఘం మొత్తంలో, వ్యవస్థ మొత్తంలో కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో ప్రథముని నేను. అందుకని అట్లాంటిది ఏమి మీరైతే అట్లాంటి ఎంకరేజ్ చేయరు? నేను ఎంకరేజ్ చేయను, అటువంటి వాటి కోసం వెళ్ళను. క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పేస్తాను. అటువంటిది ఏదైనా ఉంటే ఐ విల్ నాట్ ఎంటర్టైన్. కాకపోతే వీటన్నిటినీ సెటరేట్ చేయడానికి, కట్టెలు చేయడానికి, ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పడానికి, సిస్టమ్ మారడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైం ఇదే ఉంటుంది తప్పితే వీ విల్ నాట్ డెఫినెట్లీ 500% చెప్తున్నా, వీ విల్ నాట్ ఎంకరేజ్ అవర్ దిస్ వన్. అసలు నా దగ్గర నుంచి నా కింద ఇన్ని వేల మంది మన వాళ్ళు ఉన్నారు నాయకులు, కానీ
నా దగ్గర నుంచి ఎవరు ఆశించరు. సార్ చివరిగా ఉద్యోగస్తులకి మీరు చెప్పాలనుకున్నది ఏంటి, క్లుప్తంగా తక్కువ సమయంలో మీరు చెప్పాలని? ఉద్యోగులు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను నాయకుడిగా ఆశీర్వదించారో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి, చాలా పైలప్ అయిపోయి ఉన్నాయి. 2 విషయాలు, వీటన్నిటిని గవర్నమెంట్లో తీసుకుని వాటిని తీసుకొచ్చేవాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. మా నాయకులు మేము ఉంటాం. వీటిని కాస్త కూస్త అవగాహన చేసుకుని ఇవన్నీ కూడా ఇంత పైలప్ అయిపోయిన అంశాలు 1 నెలలోనో 2 నెలలోనో 5 నెలలోనో 6 నెలలోనో ఇవి రావు. అవన్నీ ప్రభుత్వం కూడా ఒక 5 నెలలు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉండదన్న అవగాహన వాళ్ళు కూడా చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం వాటి వినని పక్షంలో ఉద్యోగుల వాయిస్ని మేము వినిపిస్తాం. అప్పటికి కాకపోతే ఉద్యోగుల నాయిస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి ఇప్పుడు వరకు జరిగిన ఉద్యమాలను ఎలా జయప్రదం చేశామో జయప్రదం చేయవలసిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది. అట్లాగే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి కూడా ఎదుగుతున్న రాష్ట్రం. ఇట్ ఇస్ అ సన్ రైజింగ్ స్టేట్ అండ్ ఫండ్ రైజింగ్ స్టేట్ రెండు. అందుకని ఫండ్ రైజింగ్ స్టేట్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ వస్తేనే నెక్స్ట్ పిల్లలు కానీ ఇదంతా ఉంటుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పుడు జరుగుతున్న ప్రయాణంలో మనం అందరం ఉండవలసిన పరిస్థితి ఉంది, బాధ్యతాయుతంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. మనం అడుగుతుంది గొంతెమ్మ కోరికలు అనకుండా ప్రజలతో కూడా మమేకమై వాళ్ళకి సర్వీసు భగవంతుడు ఇచ్చాడు అవకాశం. వాళ్ళు నాకు ఈ పోస్ట్ ఎలా ఇచ్చాడో ఉద్యోగికి కూడా ఎవరికీ లేని 140 కోట్ల మంది ఉంటే భారతదేశంలో 4 కోట్ల మంది 3.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనం చక్కని బాధ్యతాయుతమైన సర్వీసెస్ను ప్రజలకు నిర్మాణాత్మక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా ఉద్యోగులకి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు. ఇదండి అలపర్తి విద్యాసాగర్ గారి ఆలోచన అభిప్రాయాలు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సంబంధించి పారదర్శకతతో పాటు వ్యవస్థల్లో పునర్నిర్మాణానికి సంబంధించి వ్యవస్థల యొక్క మార్పు చేసే విధంగా తన పనితీరు ఉంటుందని, అట్లా ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ బకాయిలు పడ్డ వాటన్నిటినీ సాధించడానికి చిత్తశుద్ధితో పట్టుదలతో ఎటువంటి బలహీనతలు లొంగకుండా ఏదైతే తన ఇమేజ్ ఉందో దానికి అనుగుణంగానే క్యారెక్టర్ని బిహేవియర్ని ఉంటూ ఉద్యోగస్తుల యొక్క ఏరియల్స్ బకాయిలన్నీ ప్రభుత్వం దగ్గర నుంచి సాధించే విధంగా తన పనితీరు ఉంటుందని ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.